ఓం శాంతి. ఈరోజు మురళి 24 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ జ్ఞానము మిమ్మల్ని శీతలంగా చేస్తుంది. ఈ జ్ఞానం ద్వారా కామ క్రోధాల అగ్ని సమాప్తమైపోతుంది. భక్తి ద్వారా ఈ అగ్ని సమాప్తమవ్వదు. ప్రశ్న: స్మృతిలో ముఖ్యమైన శ్రమ ఏది? జవాబు: తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చున్నప్పుడు దేహం కూడా గుర్తు రాకూడదు. ఆత్మాభిమానిగా అయి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఇందులోనే విఘ్నాలు వస్తాయి. ఎందుకంటే అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. భక్తి అంటేనే దేహస్మృతి. ఓం శాంతి. స్మృతి కొరకు ఏకాంతము చాలా అవసరమని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎంత ఏకాంతంగా శాంతిగా తండ్రి స్మృతిలో ఉండగలరో అంత శాంతిగా గుంపులో ఉండలేరు. పాఠశాలలో కూడా పిల్లలు చదువుకున్నప్పుడు ఏకాంతంలోకి వెళ్ళి చదువుకుంటారు. ఇందులో కూడా ఏకాంతం అవసరం. తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతి యాత్ర ముఖ్యమైనది. చదువు చాలా సహజం. ఎందుకంటే అర్థకల్పం మాయారాజ్యం వచ్చినందున మీరు దేహాభిమానులుగా అవుతారు. మొట్టమొదటి శత్రువు దేహాభిమానము. తండ్రిని స్మృతి చేసేందుకు బదులు దేహాన్ని స్మృతి చేస్తారు. దీనిని దేహాహంకారము అని అంటారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇక్కడ పిల్లలైన మీకు తెలుపబడుతుంది. ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. ఇప్పుడు భక్తి వదిలిపోయింది. భక్తి శరీరం జతలోనే చేస్తారు. తీర్థస్థానాలు మొదలైన వాటికి శరీరాన్ని తీసుకువెళ్ళవలసి ఉంటుంది. దర్శనం చేసేందుకు, ఇది చేసేందుకు శరీరం వెళ్ళవలసి ఉంటుంది. మేము ఆత్మలము, పరంపిత పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి అను చింతనే ఇక్కడ మీరు చేయవలసి ఉంటుంది. ఎంత స్మృతి చేస్తారో అంత పాపం సమాప్తమవుతుంది. భక్తి మార్గంలో అయితే ఎప్పుడు పాపం సమాప్తమవ్వదు. ఎవరైనా వృద్ధులు మొదలైన వారికైతే ఆంతరికంగా మేము భక్తి చేయలేకపోతే నష్టం కలుగుతుంది, నాస్తికులుగా అవుతాము అని భ్రమ ఉంటుంది. భక్తి అగ్ని వలె అంటుకుని ఉంది. జ్ఞానంలో శీతలత ఉంది. ఇందులో కామక్రోధాల అగ్ని సమాప్తమవుతుంది. భక్తి మార్గంలో మనుషులు ఎంతో భావన ఉంచుకుంటారు, శ్రమ చేస్తారు. బద్రీనాథ్కు వెళ్ళారనుకోండి, మూర్తి సాక్షాత్కారం అవుతుంది. తర్వాత ఏమవుతుంది? తక్షణమే భావన కూర్చుంటుంది. తర్వాత బద్రీనాథుడు తప్ప వేరెవ్వరి స్మృతి బుద్ధిలో ఉండదు. మొదట కాలినడకన వెళ్ళేవారు. తండ్రి చెప్తారు, నేను అల్పకాలానికి భక్తుల మనోకామనలను పూర్తి చేస్తాను, సాక్షాత్కారాలు చేయిస్తాను. కానీ నేను వీటి ద్వారా లభించను. నేను లేకుండా వారసత్వం లభించదు. వారసత్వం నా ద్వారానే లభించాలి కదా. వీరంతా దేహదారులు. వారసత్వం రచయితైన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. మిగిలిన జడం లేక చైతన్యమంతా వారి రచన. రచన ద్వారా ఎప్పుడు వారసత్వం లభించదు. పతిత పావన్లు ఒక్క తండ్రి మాత్రమే. కుమారీలు సాంగత్య దోషం నుండి చాలా రక్షించుకోవాలి. బాబా చెప్తారు, ఈ పతితత్వం వల్ల మీరు ఆది మధ్యాంతాల దుఃఖం పొందుకుంటారు. ఇప్పుడు అందరూ పతితులే. మీరిప్పుడు పావనంగా అవ్వాలి. నిరాకార తండ్రియే వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. బ్రహ్మ చదివిస్తున్నారని ఎప్పుడూ భావించకండి. అందరి బుద్ధి శివబాబా వైపే ఉండాలి. శివబాబా ఇతని ద్వారా చదివిస్తాడు. దాదీలైన మిమ్మల్ని చదివించేవారు కూడా శివబాబాయే. వారికి ఏం మర్యాద చేస్తారు? మీరు శివబాబా కొరకు ద్రాక్ష, మామిడి పళ్ళు తీసుకొస్తారు. కానీ శివబాబా నేను అభోక్తను అని అంటారు. ఇవన్నీ పిల్లలైన మీ కొరకే. భక్తులు భోగ్ పెడతారు, పంచుకుని తింటారు. నేను తినను. తండ్రి చెప్తారు,
పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనంగా చేసేందుకే నేను వస్తాను. పావనంగా అయి మీరు లక్ష్మీనారాయణుల వలె శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఇదే నా కర్తవ్యం. శివ భగవాను వాచ అని అంటారు కూడా. బ్రహ్మ భగవాను వాచ అని అన్నారు. బ్రహ్మవాచ అని కూడా అన్నారు. ఇతను కూడా మురళి వినిపిస్తాడు, కానీ సదా శివబాబానే వినిపిస్తున్నారని భావించండి. ఏ పుత్రునికైనా బాణం బాగా వెయ్యాలి అనుకుంటే బాబా స్వయంగా ప్రవేశిస్తారు. జ్ఞానబాణం తీక్ష్ణమైందని మహిమ చేయబడుతుంది కదా. సైన్స్లో కూడా ఎంత శక్తి ఉంది. బాంబులు మొదలైన వాటి శబ్దం ఎంతగా ఉంటుంది. మీరు ఎంత సైలెన్స్లో ఉంటారు. సైన్స్పై సైలెన్స్ విజయం పొందుతుంది. మీరు ఈ సృష్టిని పావనంగా చేస్తారు. మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. డ్రామానుసారం పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. అందువల్లనే వినాశనం కూడా నిర్ణయింపబడి ఉంది. డ్రామాను అర్థం చేసుకొని చాలా హర్షితంగా ఉండాలి. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్ళాలి. అది మన ఇల్లు. ఇంటికి ఖుషీగా వెళ్ళాలి కదా అని తండ్రి చెప్తారు. ఇందులో ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. ఈ స్మృతియాత్ర గురించే బాబా చాలా నొక్కి చెప్తున్నారు. ఇందులోనే శ్రమ ఉంది. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయటం సహజమా, లేక ఒక్క స్థానంలో కూర్చుని స్మృతి చేయటం సహజమా అని బాబా అడుగుతున్నారు. భక్తి మార్గంలో కూడా ఎన్నో మాలలు తిప్పుతారు. రామా రామా అని జపిస్తూ ఉంటారు, కానీ లాభం ఏమీ ఉండదు. భోజనాన్ని తయారు చేయండి, ఇంకేదైనా చేయండి, తండ్రిని స్మృతి చేయండి అని బాబా పిల్లలైన మీకు చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. భక్తి మార్గంలో శ్రీనాథ ద్వారంలో భోగ్ తయారు చేయనప్పుడు కొద్దిగా కూడా శబ్దం రాకూడదని నోటికి పట్టి కట్టుకుంటారు. అది భక్తి మార్గం. మీరైతే తండ్రిని స్మృతి చేయాలి. వారు అంతా భోగ్ స్వీకరింప చేస్తారు, కానీ దాన్ని దేవతలు తినరు. పండాలు కుటుంబాలు ఉంటాయి, వారు దానిని తింటారు. మనల్ని శివబాబా చదివిస్తున్నారని ఇక్కడ మీకు తెలుసు. మనల్ని శివబాబా చదివిస్తున్నారని భక్తులు భావించరు. భలే శివపురాణాన్ని తయారు చేశారు, కానీ అందులో శివపార్వతులను శివశంకరులను అందర్నీ కలిపేశారు. దాన్ని చదవటం వలన ఏ లాభమూ కలగదు. ప్రతి ఒక్కరూ తమ శాస్త్రాన్ని చదవవలసి ఉంటుంది. భారతవాసులకు ఒక్క గీత మాత్రమే ఉంది. క్రైస్తవులకు ఒక్క బైబిల్ ఉంది. గీత దేవీ దేవతా ధర్మశాస్త్రం. అందులోనే జ్ఞానముంది. జ్ఞానంనే చదువుతారు. మీరు జ్ఞానాన్ని చదవాలి. యుద్ధం మొదలైన విషయాలు ఏ పుస్తకాల్లో ఉన్నాయో వాటితో మీకు పని లేదు. మనం యోగబలం గలవారము కనుక బాహుబలం గలవారి కథలను ఎందుకు వినాలి? వాస్తవానికి మీకు ఏ యుద్ధమూ లేదు. మీరు యోగబలం ద్వారా 5 వికారాలపై విజయం పొందుతారు. మీ యుద్ధం 5 వికారాలతో. అక్కడ మనుషులు మనుషులతో యుద్ధం చేస్తారు. మీరు మీ వికారాలతో యుద్ధం చేస్తారు. ఈ విషయాలు సన్యాసులు మొదలైన వారు అర్థం చేయించలేరు. మీకు డ్రిల్ మొదలైనవి ఏవీ నేర్పించరు. మీ డ్రిల్ ఒక్కటే, మీది యోగ బలము. స్మృతి బలం ద్వారా 5 వికారాలపై విషయాన్ని పొందుతారు. ఈ 5 వికారాలు శత్రువులు. వాటిలో కూడా మొదటి నెంబర్ దేహాభిమానము. తండ్రి చెప్తారు, మీరు ఆత్మలు కదా, ఆత్మలైన మీరు వచ్చి గర్భంలో ప్రవేశిస్తారు. నేనైతే ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను. నేను ఏ గర్భంలోకి వెళ్ళను. సత్యుగంలో మీరు గర్భమహల్లో ఉంటారు. తర్వాత రావణ రాజ్యంలో గర్భచైలుకి వెళ్తారు. నేనైతే ప్రవేశిస్తాను. దాన్ని దివ్య జన్మ అని అంటారు. డ్రామానుసారం నేను ఇతనిలో రావాల్సి ఉంటుంది. ఇతని పేరు బ్రహ్మ అని పెడతాను. ఎందుకంటే ఇతడు నావాడిగా అయ్యాడు కదా. దత్తు వెళ్ళినప్పుడు ఎంతో మంచి మంచి పేర్లు పెడతారు. మీకు కూడా చాలా మంచి మంచి పేర్లు పెట్టాను. అద్భుతమైన లిస్ట్ సందేశీ ద్వారా వచ్చింది.
బాబాకు అన్ని పేర్లు జ్ఞాపకం లేవు. పేరుతో ఏ పని లేదు. శరీరానికి పేరు పెడతారు కదా. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే చాలు అని తండ్రి చెప్తారు. మనం పూజ్య దేవతలుగా అవుతామని, మళ్ళీ రాజ్యపాలన చేస్తామని మీకు తెలుసు. మళ్ళీ భక్తి మార్గంలో మన చిత్రాలే తయారు చేస్తారని మీకు తెలుసు. అనేక దేవతల చిత్రాలు తయారు చేస్తారు. ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు. మళ్ళీ రాత్రికి విరిచేస్తారు. దేవీలను కూడా అలంకరించి పూజించి మళ్ళీ సముద్రంలో వేస్తారు. తండ్రి చెప్తారు, నా రూపాన్ని కూడా తయారు చేసి తీర్థ నైవేద్యాలు పెట్టి మళ్ళీ నన్ను రాళ్ళు రెప్పల్లో ఉన్నానని చెప్తారు. అందరికన్నా నాకే ఎక్కువ దురదశను కలిగిస్తారు. మీరు ఎంత పేదవారిగా అయ్యారు? పేదవారే మళ్ళీ ఉన్నత పదవిని పొందుతారు. ధనవంతులు కష్టంగా తీసుకుంటారు. బాబా కూడా ధనవంతులతో అంత తీసుకొని ఏం చేస్తారు? ఇక్కడైతే పిల్లలు పైసాతో ఈ ఇల్లు మొదలైనవి తయారవుతాయి. బాబా, మా ఒక్క ఇటుకును పెట్టండి, ప్రతిఫలంగా మాకు వెండి బంగారు మెహల్లు లభిస్తాయని భావిస్తారు. అక్కడైతే చాలా బంగారం ఉంటుంది. బంగారపు ఇటుకలు ఉంటాయి. అప్పుడే ఇళ్ళు తయారవుతాయి. కనుక తండ్రి చాలా ప్రేమగా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. తండ్రి పేద పిల్లలకు ధనవంతులుగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. మధురమైన పిల్లలు, మీ వద్ద ఏమేమి ఉందో అదంతా బదిలీ చేయండి. ఇక్కడ ఏది ఉండదు. ఇక్కడ ఏమేం బదిలీ చేస్తారో అది కొత్త ప్రపంచంలో మీకు 100 రెట్లు వృద్ధి చెంది లభిస్తుంది. బాబా ఏది అడగరు, వారు దాత. ఈ యుక్తి తెలియచేయబడుతుంది. ఇక్కడదంతా మట్టిలో కలిసిపోతుంది. బదిలీ చేస్తే మీకు కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఇది పాత ప్రపంచం వినాశనమయ్యే సమయం. ఇక్కడ ఉండేది ఏది ఉపయోగపడదు. కనుక బాబా చెప్తారు, ఇంటింట్లో యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ తెరవండి. దీని ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి. ఇదే ముఖ్యమైనది. అచ్చా, రాత్రి క్లాసు 12/3/1968. ఈ సమయంలో సాధారణ పేద మాతలైన మీరు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. యజ్ఞంలో సహాయం మొదలైనవి కూడా మాతలే ఎక్కువగా చేస్తారు. సహాయం చేసే పురుషులు తక్కువ మందే ఉన్నారు. మాతలకు ఆస్తి వారసత్వాల నష ఉండదు. వారు బీజం నాటుతూ తమ జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. మీ జ్ఞానము యథార్థమైనది, మిగిలినంతా భక్తి. ఆత్మిక తండ్రియే వచ్చి జ్ఞానమిస్తారు. తండ్రిని అర్థం చేసుకుని ఉంటే తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. మీతో తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉంటారు, అర్థం చేయిస్తూ ఉంటారు. సమయాన్ని వ్యర్థం చేయకండి. కొందరు మంచి పురుషార్థులు, కొందరు మధ్యంగా ఉంటారు, మరికొందరు తృతీయకరమైన పురుషార్థులని తండ్రికి తెలుసు. బాబాని అడిగితే వెంటనే ఎవరు ప్రథమమో, ఎవరు ద్వితీయమో, ఎవరు తృతీయమో అని వెంటనే చెప్పేస్తారు. జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వలేకపోతే వారు 3rd క్లాస్ అనే చెప్పాలి. రుజువును ఇవ్వటం లేదంటే బాబా తప్పకుండా అంటారు కదా. భగవంతుడు వచ్చి ఏ జ్ఞానాన్ని నేర్పిస్తారో అది తర్వాత ప్రాయలోపమైపోతుంది. ఇది ఎవరికీ తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారం ఇది భక్తి మార్గం. దీని ద్వారా నన్ను ఎవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. సత్యుగంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. పిల్లలైన మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. కల్పక్రితం ఎవరు ఎంత పురుషార్థం చేశారో అంత చేస్తూనే ఉంటారు. ఎవరెవరు తమ కళ్యాణం చేసుకుంటున్నారో తండ్రి అర్థం చేసుకోగలరు. ప్రతిరోజు ఈ లక్ష్మీనారాయణల చిత్రం ముందు వెళ్ళి కూర్చోమని తండ్రి చెప్తున్నారు. బాబా, మీ శ్రీమతం ద్వారా మేం తప్పకుండా ఈ ఆస్తిని పొందుకుంటామని బాబాకు చెప్పండి. తమ సమానంగా తయారు చేసే సర్వీస్పై
ఆసక్తి తప్పకుండా ఉండాలి. సేవా కేంద్రాల్లో ఉండేవారికి కూడా నేను చెప్తాను, ఇన్ని సంవత్సరాలుగా చదువుకున్నారు, అయినా ఇతరులను చదివించలేకపోతే చదివి ఏం లాభం? పిల్లల ఉన్నతి అయితే చెయ్యాలి కదా. పిల్లల బుద్ధిలో రోజంతా సర్వీస్ గురించిన ఆలోచనలే నడవాలి. మీరు వానప్రస్థులు కదా, వానప్రస్థుల ఆశ్రమం కూడా ఉంటుంది. వానప్రస్థుల వద్దకు వెళ్ళాలి. మరణించేందుకు ముందు లక్ష్యమైనా తెలపండి. శబ్దానికి అతీతంగా ఆత్మ ఎలా వెళ్ళాలి? పతితాత్మ అయితే వెళ్ళలేదు. భగవాను వాచ, సదా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. బెనారస్లో కూడా చాలా సేవ ఉంది. చాలామంది సాధువులు కాశీవాసం చేసేందుకు అక్కడ ఉంటారు. రోజంతా శివకాశీ విశ్వనాథ్ గంగా అని అంటూ ఉంటారు. మీలో సదా ఖుషి చప్పట్లు మ్రోగుతూ ఉండాలి. మీరు విద్యార్థులు కదా, సేవ కూడా చేస్తారు, చదువుకుంటారు కూడా. తండ్రిని స్మృతి చేయాలి, ఆస్తిని తీసుకోవాలి. ఇప్పుడు మనం శివబాబా వద్దకు వెళ్తాము. ఇది మన్మనాభవ. కానీ చాలామందికి గుర్తు ఉండదు. వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. స్మృతియే ముఖ్యమైన విషయం. స్మృతియే ఖుషీలోకి తెస్తుంది. విశ్వశాంతి కావాలని అందరూ కోరుకుంటారు. బాబా కూడా చెప్తున్నారు, వారికి విశ్వంలో ఇప్పుడు శాంతి స్థాపించబడుతోందని అర్థం చేయించండి. అందువలన బాబా లక్ష్మీనారాయణల చిత్రానికి ఎక్కువ మహత్వంను ఇస్తారు. సుఖశాంతి పవిత్రతలు సుభిక్షంగా ఉండే ప్రపంచం ఇప్పుడు స్థాపించబడుతోందని చెప్పండి. విశ్వంలో శాంతి స్థాపించబడాలని అందరూ కోరుకుంటారు. చాలామందికి బహుమతులు కూడా లభిస్తూ ఉంటాయి. ప్రపంచంలో శాంతిని స్థాపన చేసేవారు మాలికుడే కదా. వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది. ఒకే భాష, ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ నిరాకార ప్రపంచంలో ఉండేవి. ఇటువంటి ప్రపంచాన్ని ఎవరు స్థాపించారు? శాంతిని ఎవరు నెలకొల్పారు? ఇక్కడ స్వర్గం ఉండేదని, వీరి రాజ్యం ఉండేదని విదేశీయులు కూడా భావిస్తారు. ప్రపంచంలో శాంతి అయితే ఇప్పుడు స్థాపించబడుతోంది. బాబా అర్థం చేయించారు. ప్రభాత యాత్రలో కూడా ఈ లక్ష్మీనారాయణల చిత్రంను చూపించండి. ఈ రాజ్యం స్థాపించబడుతోందని అందరి చెవుల్లో పడాలి. నరక వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. డ్రామానుసారం బహుశా ఆలస్యమవుతుంది. పెద్ద పెద్ద వారి అదృష్టంలో ఇప్పుడే లేదు. అయినా బాబా పురుషార్థం చేయిస్తూనే ఉంటారు. డ్రామానుసారం సేవ నడుస్తూ ఉంది. మంచిది. శుభరాత్రి. బాబా అందరికీ గుడ్ నైట్ చెప్పారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు చాలా సంభాలన చేసుకోవాలి. ఎప్పుడు పతితుల సాంగత్యంలోకి రాకూడదు. సైలెన్స్ శక్తి ద్వారా ఈ సృష్టిని పావనంగా చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, డ్రామాను బాగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి. మీ సర్వస్వాన్ని కొత్త ప్రపంచం కొరకు బదిలీ చేయాలి. ఈరోజు వరదానము. తండ్రి ద్వారా సఫలత యొక్క తిలకాన్ని ప్రాప్తి చేసుకునే సదా ఆజ్ఞాకారి హృదయ సింహాసనాధికారి భవ. భాగ్య విధాత అయిన తండ్రి ప్రతిరోజు అమృతవేళలో తన ఆజ్ఞాకారి పిల్లలకు సఫలత యొక్క తిలకాన్ని దిద్దుతారు. ఆజ్ఞాకారి బ్రాహ్మణ పిల్లలు ఎప్పుడూ కూడా శ్రమ లేక కష్టము అనే శబ్దం నోటి ద్వారానే కాదు, సంకల్పంలో కూడా రానివ్వరు. వారు సహజ యోగులుగా అవుతారు. అందువలన ఎప్పుడూ కూడా
వ్యాకుల పడకండి, కానీ సదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి, దయాహృదయులుగా అవ్వండి. అహంభావంను మరియు భ్రమాభావాన్ని సమాప్తం చేయండి. స్లోగన్: విశ్వ పరివర్తన యొక్క తేదీ గురించి ఆలోచించకండి, స్వపరివర్తన యొక్క గడియను నిశ్చితం చేసుకోండి. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపి కల్చర్ను సొంతం చేసుకోండి. ఎవరైతే పవిత్రత యొక్క పర్సనాలిటీతో సంపన్నమైన రాయల్ ఆత్మలుగా ఉంటారో వారిని సభ్యత యొక్క దేవీలని అంటారు. వారిలో క్రోధ వికారం యొక్క అపవిత్రత కూడా ఉండదు. క్రోధం యొక్క సూక్ష్మ రూపాలైన ఈర్ష్య, ద్వేషం, ఏవగింపు లోపల ఉన్నట్లయితే అది కూడా అగ్నియే. అవి లోపల కాలుస్తూ ఉంటాయి. బయటకి ఎర్రగా పచ్చగా అవ్వరు, కానీ నల్లగా అవుతారు. కనుక ఇప్పుడు ఈ నల్లదనాన్ని సమాప్తం చేసి సత్యంగా, శుద్ధంగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.